నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉన్నాడు. ఆయన యుద్ధాలు ఆపుతాను అంటారు, మళ్ళీ ఆయన యుద్ధాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడేమో గ్రీన్లాండ్ గురించి ముగ్గురు కొట్టుకుంటున్నారు. అందరూ ట్రంప్ దీని గురించి చాలా ఎక్కువ ట్రై చేస్తున్నారని కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి ఇష్యూ ఆయన క్రియేట్ చేస్తూనే ఉన్నారు, నేనేం చేయట్లేదు అని. ఇప్పుడేమో గ్రీన్లాండ్ గురించి ఆయన ప్రయత్నిస్తున్నారు, అది ఖచ్చితంగా మా చేతిలోకి వస్తే మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఇంకోవైపు ఏమో చైనా, రష్యా కూడా దానికోసం ట్రై చేస్తూ ఉంది. అసలు ఈ అంశాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? గ్రీన్లాండ్ గురించి డొనాల్డ్ ట్రంప్ నిన్నటికి మొన్నటికి ఇవాటికి మాట మార్చాడు. మొన్న ఏమని చెప్పాడంటే, అవసరం అయితే మేము మిలిటరీని కూడా ఉపయోగించి బలవంతంగా స్వాధీనం చేసుకుంటాము, అది మాకు కావాలి అని చెప్పేసి చెప్పాడు. నిన్నటికి వచ్చేసరికి లేదు లేదు అలాంటిది ఏమి లేదు, మేము సంప్రదింపులు జరుపుతాము, అదేవిధంగా మమ్మల్ని వ్యతిరేకించినప్పుడు విధిస్తానన్న పన్నులు కూడా 500% పన్నులను కూడా నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేశానని చెప్పేసి చెప్పాడు. అయితే మనం మాట్లాడుకునే సమయానికి ఈ మాటలు చెప్పాడు. రేపు మళ్ళీ ఇంకేం మాట్లాడతాడో తెలియనటువంటి ఒక అనిశ్చితమైనటువంటి ప్రవర్తన తనలో మనకు ఉన్నది. అందువల్ల గ్రీన్లాండ్ సమస్యని వీటన్నిటిని వీటి పూర్వపరాలను మనం కనుక చూసేట్లయితే, గ్రీన్లాండ్ అనేటువంటిది వ్యూహాత్మకంగా ఆర్కిటిక్ సముద్రంలో ఉన్నటువంటి ఒక దీవి. మంచుతో కప్పబడి ఉంటుంది. దానిలో జనాభా మొత్తం కూడా 57,000 58,000 అంటే జనాభా కూడా చాలా తక్కువ, 57,000 58,000 మంది కంటే లేరు. అయినా కానీ ఆ దీవిలో అపారమైనటువంటి ఖనిజ సంపదలు, చమురు, ఆయిల్ కావచ్చు, అదేవిధంగా విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయనేటువంటిది గతంలోనే చెప్పారు. వాటిని ఇవాళ అవసరమైంది ట్రంప్ ఒకటి. రెండోది, ప్రపంచాధిపత్యాన్ని కోరుకుంటున్నటువంటి ట్రంప్ ఐరోపా ఖండానికి దగ్గరగా ఉంటుంది, ఐరోపా అమెరికా ఖండానికి మధ్యలో ఉంటుంది అది. దాన్ని ఏంటంటే, మేము గనక ఆక్రమించుకోకపోయేట్లయితే రష్యా, చైనా వాటిని ఆక్రమించుకుంటాయి, ఆక్రమించుకొని అవి మీకు ఐరోపా మొత్తానికి ముప్పు తెస్తాయి అనేటువంటి ఒక సాకు చెప్పాడు తప్ప, నిజానికి ఆ ఖండాన్ని ఆక్రమించుకునేటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా రష్యా, చైనా అవేవి కూడా చెప్పలేదు. మనం ఇటీవల కాలంలో చూస్తే, అంటే గత కొద్ది సంవత్సరాలుగా చూసినా, ఇటీవల కాలంలో చూసినా, అమెరికా తనకు ఏదైనా కావాల్సి వస్తే ఎదుటి వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటిది ముందు చేస్తుంది. సద్దాం ఇరాక్ లో ఉన్నటువంటి చమురు సంపదను కొట్టేయాలంటే సద్దాం హుసేన్ అడ్డంగా ఉన్నాడు. అందుకని సద్దాం హుసేన్ మారణాయుధాలని గుట్టలుగా పోగేశాడు అక్కడ. అది ప్రపంచానికి హానికరం అనేటువంటి పేరుతోటి సద్దాం హుసేన్కి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఇరాక్ మీద దాడి చేశారు. ఆ సద్దాం హుసేన్ ఊరు తీసి చంపారు. తర్వాత మళ్ళీ అదే అమెరికా ఏం చెప్పింది, అబ్బాయి అట్లాంటి ఆనవాళ్ళు ఏమీ కనపడలేదని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా తాజా ఉదంతానికి వస్తే మదరో, వెనిజులా మదరో, ఆయన మాదక ద్రవ్యాలని సరఫరా చేసేటువంటి ముఠాకి నాయకుడు. ఆ మాదక ద్రవ్యాలని అమెరికాకి సరఫరా చేస్తున్నాడు, అందుకని మేము అతన్ని కిడ్నాప్ చేసాం. ఆ తర్వాత ఇప్పుడు మరి ఆ మాదక ద్రవ్యాలు ఏమైనాయో, ఆ ముఠాలు ఏమైనాయో ఇప్పుడు కూడా మనకి. అందుకని ఏదో ఒక సాగుతోటి ప్రపంచంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలని తను స్వాధీనం చేసుకోవడానికి ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్రీన్లాండ్ అనేటువంటి డెన్మార్క్ ఏలుబడిలో ఉంది. అయితే వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు ఆ గ్రీన్లాండ్. దాన్ని ఇంకా వాళ్ళు రిపబ్లిక్ గా ప్రకటించుకోలేదు. అంటే ఇంకా డెన్మార్క్ వలస ప్రాంతంగానే అది ఉన్నది. వలస ప్రాంతంగా ఉన్నటువంటి దాన్ని మాకు ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఐరోపా దేశాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తే, అయితే నేను మిమ్మల్ని మిలిటరీ రీత్యా కూడా నేను అడ్డుకుంటానని చెప్పేసి ఒక యుద్ధ విమానాన్ని కూడా 2 రోజుల క్రితం పంపించాడు. దాంతో ప్రపంచంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లన్నీ కూడా మళ్ళా ఏ యుద్ధం వస్తుందో, ఏం జరుగుతుందని కూలిపోయాయి. ఈ పరిస్థితుల్లో
ఐరోపా దేశాల నుంచి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అదేవిధంగా ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా వెళ్ళినటువంటి వ్యతిరేకతను చూసిన తర్వాత davos లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూటే తోటి మాట్లాడిన తర్వాత వెనక్కి తగ్గినట్టుగా ప్రకటించారు. ఏమి చేయబోతున్నారు ఇప్పుడు అనేటువంటి ఊహాగానాలు సాగుతున్నాయి. ఒక కథనం ప్రకారం ఏంటంటే ఆ ప్రాంతాన్ని 2 ముక్కలుగా చేసి ఒక ముక్కని అమెరికా ఆక్రమించుకుంటుంది, ఒక ముక్క విడిగా ఉంటుంది. విడిగా ఉన్నా లేకపోతే సగం ఆక్రమించుకున్నా కానీ అల్టిమేట్ గా జరిగేటువంటిది అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని మరి ఐరోపా దేశాలు అంగీకరిస్తాయా లేదా అనేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు ఒకటి అంటే గ్రీన్లాండ్ కి సంబంధించి అటు చైనా కూడా ప్రయత్నిస్తుంది ఆక్రమించుకోవడానికి, అట్ ద సేమ్ టైం రష్యా కూడా ప్రయత్నిస్తుంది. వీళ్ళు ముగ్గురులో కూడా అంటే ఎవరు ఎక్కువ ఆక్రమించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారు? ఇంతవరకు చైనా చరిత్రలో, చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తర్వాత దాని చరిత్రను చూసినప్పుడు ఏ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకోలేదు. అదేవిధంగా రష్యా విషయానికి వస్తే రష్యా డిఫరెంట్. అందుకని ఈ రష్యా చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాయని చెప్పడం అనేటువంటిది పచ్చి అవాస్తవం అనేది ముందు గమనించాలి. అవి పోటీ పట్టలేదు. అమెరికానే స్వాధీనం చేసుకోవడానికి వాటి మెడ మీద తుపాకీ పెట్టి కాల్చినట్టుగా వాటిని సాకుగా చూపి చేస్తానని తప్ప ఇంతవరకు ఎక్కడైనా ఒక ప్రకటన మీడియాలో ఈ రష్యా గాని చైనా గాని గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటాము అని చెప్పినటువంటి ఉదంతం ఒకటంటే ఒకటి లేదు. అందుకని అది పూర్తిగా తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం. అలాగే అట్ ద సేమ్ టైం గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ట్రంప్ వ్యవహారం, తన ప్రవర్తన చాలా ఒక నియంతలా ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అంటే చెప్పేవన్నీ ఏమో చాలా స్మూత్గా, నేను ఇలాంటివి యుద్ధాలకు కానీ లేకపోతే హింసకు కానీ నేను సపోర్ట్ చేయను అంటారు. కానీ నెక్స్ట్ ఇంకొకసారి చూసుకుంటే ఫ్లిప్ అయిపోతున్నట్టు, సేమ్ ఏవైతే చేయను అని అన్నారో సపోర్ట్ చేయను అంటున్నారో అవే చేయడం. ఇప్పుడు రీసెంట్గా వెనిజులా ప్రెసిడెంట్ని కూడా కిడ్నాప్ చేయడం, ఇలాంటివి చూసుకున్నట్లయితే అంటే ట్రంప్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు ప్రజలు? అమెరికాలో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 40 లక్షల కోట్ల డాలర్ల మేరకు అమెరికాకి అప్పు ఉంది. దాని దగ్గర సంపదలు కూడా ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఏ దేశానికి లేనంత అప్పు 40 లక్షల కోట్ల డాలర్లు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది ఒక సంక్షోభంలో ఉంది. రెండోది, అక్కడ ఉన్నటువంటి జనాభాకి అవసరమైనటువంటి ఉద్యోగాలను కల్పించేటువంటి స్థితిలో లేదు. చౌకగా వస్తున్నాయి కదా అని చెప్పేసి చైనా నుంచి, వియత్నాం నుంచి, భారత్ నుంచి, ఇతర అనేక దేశాల నుంచి వస్తువులను తయారు చేసుకొని అక్కడ పరిశ్రమలన్నింటినీ కూడా మూసేసింది. ఏ ఉన్నాయి పరిశ్రమలు అక్కడ అంటే ఆయుధ పరిశ్రమలు ఉన్నాయి, అక్కడ చమురు పరిశ్రమలు ఉన్నాయి. ఈ రెండింటితోనే అమెరికా సంక్షోభం గడిచేటువంటి పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి ఏమంటున్నాడు, అసలు ఇంతకాలం మా ఉద్యోగాలన్నింటినీ మీరు కొట్టేశారు, మాకు అన్యాయం చేశారు. అమెరికాకి ప్రపంచం అంతా అన్యాయం చేసిందట. ఎవడైనా నమ్ముతాడు? బుర్ర ఉన్నట్టు ఎవడైనా. అందుకని అదొక తప్పుడు ప్రచారం. అందుకని మీ దేశాల వస్తువుల మీద మేము పన్నులు వేస్తాం, పన్నులు వేస్తే మీ వస్తువులు తగ్గిపోయి మా దేశంలో సొంతంగా పరిశ్రమలు పెడతారు. సొంతంగా పరిశ్రమలు పెట్టడానికి ఏ దేశానికైనా రైట్ ఉంది. అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని, ఆత్మనిర్భరత అని మేము అనేక రాయితీలు కల్పిస్తాం, వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అడుగుతున్నారు కదా. అదేవిధంగా చైనా అడుగుతాను, అనేక దేశాలు. అమెరికా కూడా అడగవచ్చు. కానీ అమెరికాకు వచ్చి పెట్టుబడులు పెట్టి వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే, ఉదాహరణకి ఇప్పుడు షూస్ దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, శాండల్స్ దగ్గర నుంచి అన్నిటినీ చైనా నుంచి లేదా వియత్నాం నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటాం. ఒక జత బూట్లు $100 అనుకుంటే చైనా నుంచి తయారయ్యేది. అదే అమెరికాలో తయారు చేయాలంటే $1000. మరి $100 కొనుగోలు చేసేటువంటి వాళ్ళు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? $1000 పెట్టి అమెరికాలో తయారు చేస్తున్నారు కదా అని చెప్పేసి $1000 పెట్టుకుంటారా? ఏ వస్తువైనా అంతే.
అంత తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వేతన విధానము లేకపోతే చట్టాలు అవన్నీ కూడా ఉన్నాయి కనుక అంత వేతనాలని ఇవ్వకుండా ఎగ్గొట్టడం కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అది సామాజిక సంక్షోభానికి దారితీసింది. ఉపాధి కోల్పోయారు. అమెరికాలో ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కోల్పోయారు. ఆ సంక్షోభాన్ని ఇతర దేశాల మీద నెట్టి, అంటే ఇప్పుడు మన దేశం ఎగుమతులు చేస్తా ఉంది, మన వస్తువుల మీద దిగుమతి పన్ను 50%, 60%, 100% విధిస్తే అది ఎవరు చెల్లించాలి? అది మళ్ళా అక్కడ కార్మిక వర్గమే చెల్లించాలి. ఇప్పుడు మనం చమురు దిగుమతి చేసుకుంటున్నాం ఇరాన్, ఇరాక్ లేకపోతే రష్యా ఇటు నుంచి. మనం పన్ను విధిస్తే ఎవరు చెల్లిస్తారు? మనమే చెల్లించాలి. దిగుమతి పన్ను విధిస్తే మనమే చెల్లించాలి. అందుకని అది కూడా అమెరికాకు కూడా నష్టం అదే. కానీ అతని ఉద్దేశం ఏంటంటే ఆ దిగుమతులు తగ్గిపోయి అక్కడ కొత్తగా పరిశ్రమలు పెడతారనేటువంటి ఒక దురాశ, పేరాశ. అది జరిగేది కాదనేటువంటి తేలిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ వనరులు ఉంటే అక్కడ అవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకుంటాం. వెనిజులాలో 20% ప్రపంచంలో ఉన్నటువంటి చమురు మొత్తంలో 20% నిల్వలు అక్కడ ఉంటాయి. ఇంకొక 100-150 సంవత్సరాల వరకు అది తోడినా గాని తరగనటువంటి సంపద అక్కడ ఉంది. అందుకని దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు గ్రీన్లాండ్, అదేవిధంగా ఉక్రెయిన్, రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో ఉక్రెయిన్ లో కూడా మినరల్స్ ఉన్నాయి, వాల్యుబుల్ మినరల్స్. అందుకని ఆ ప్రాంతాన్ని నాకు ఇవ్వని చెప్పేసి రాయించుకున్నాడు. ఉక్రెయిన్ ప్రభుత్వంతో ఈ ప్రాంతం మాకు కావాలని రాయించుకున్నాడు. ఈ విధమైనటువంటి అంటే తన యొక్క వైఫల్యాన్ని ఇతర దేశాల మీద రుద్ది బయటపడాలని చూస్తున్నాడు. ఆ క్రమంలో డిక్టేటర్ నిన్న చెప్పాడు, కొంతమంది బిజినెస్ లీడర్స్ తోటి మాట్లాడుతూ నన్ను కొంతమంది డిక్టేటర్ అంటారు, నిజంగా ఇప్పుడు డిక్టేటర్ కావాలి, లేకపోతే వీళ్ళు మాట వినట్లేదు, కర్ర తీసుకొని వీళ్ళని బాధాలి అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి అందరికీ ఆ ప్రమాదం. గతంలో మనం డిక్టేటర్ అంటే హిట్లర్ మనకి గుర్తుకొస్తాడు. ఇప్పుడు చాలా మందిలో అదే అభిప్రాయం ఉంది. డొనాల్డ్ ట్రంప్ అంటే ఒకనొక టైంలో హిట్లర్ ని గురించి వినే వాళ్ళని ఇప్పుడు నేరుగా చూస్తున్నాం. ఇప్పుడున్నటువంటి సెంచురీలో బలహీనమైనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈయన బలం చూపించడం, ఈయనకి బలం ఉంది కాబట్టి అధికార దుర్వినియోగం చేయడం, దౌర్జన్యం చేసి తనకు కావాలి అనుకున్నది తీసుకుంటున్నాడు, లాగేసుకుంటున్నాడు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. ముఖ్యంగా సామాన్యుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా మంది ఇదే అభిప్రాయం ఉంది డొనాల్డ్ ట్రంప్ అంటే. నిజంగా వాస్తవం అంటారా? వాస్తవమే అది. ఎందుకు అంటే హిట్లర్ కూడా ఎందుకు తయారయ్యాడు? మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత జర్మనీని కట్టడి చేశారు, అందరూ బంధనాలు వేశారు గెలిచినటువంటి వాళ్ళు. అందుకని ప్రపంచాన్ని పంచుకునేటువంటి క్రమంలో వచ్చినటువంటి తగాదాతోటి మళ్ళా సైనికంగా హిట్లరు జర్మనీని తయారు చేసి ఐరోపాని ఆక్రమించుకోవడానికి, తద్వారా ప్రపంచ ఆక్రమణకు పూనుకున్నాడు. ఇప్పుడు 80 ఏళ్ల తర్వాత అమెరికా ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ, లేకపోతే IMF, లేకపోతే ప్రపంచ బ్యాంకు, ఇట్లాంటి సంస్థలన్నిటినీ పెట్టినటువంటి వాటిలో ప్రధానంగా అమెరికా. ఆ ద్వారా వాటితోటి ప్రపంచ మార్కెట్ ఏ దేశ ప్రపంచీకరణ అన్నది. ప్రపంచీకరణ అని ఏం చెప్పింది? అందరం ఒకటే, మీ వస్తువులు మా దగ్గర అమ్మొచ్చు, మా వస్తువులు మీ దగ్గర అమ్మొచ్చు అని చెప్పింది. అంటే మన తెలుగులో ఒకటి ఉంటుంది, నువ్వు పప్పు తీసుకురా, నేను తాళ్ళు తీసుకొస్తాను, రెండు ఊదుకొని తిందాము అంటే ఎవరు తాళ్ళు తీసుకొచ్చేవాడికి పప్పు వస్తుంది తప్ప పప్పు తీసుకొచ్చేవాడికి తాళే కదా వచ్చేది. అందుకని ప్రపంచీకరణ పేరుతోటి ప్రపంచ మార్కెట్లన్నీ ఆక్రమించుకొని తన వస్తువులు అమ్ముకోవాలని చూసింది. అది సాధ్యం కాదని తేలిపోయింది. అందుకని ఇప్పుడు ఇక తెగించి ఇంకా లాభం లేదు అని పాత పద్ధతుల్లో హిట్లర్ మాదిరే, లేకపోతే ఒక నెపోలియన్ మాదిరే, ఇట్లాంటి వాళ్ళ మాదిరే ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి తన మిలిటరీ బలగాన్ని ఉపయోగిస్తా ఉంది. అది ఇప్పుడు ప్రమాదకరం. ఇప్పటి వరకు నిజానికి మన తరం అంటే యూత్ గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, డిక్టేటర్ అంటే ఎట్లా ఉంటాడు, లేకపోతే నిరంకుశత్వం అంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి చరిత్రలో చదువుకోవడం తప్ప హిట్లర్ గురించి, ముసోలిని గురించి ప్రత్యక్షంగా మన కనిపిస్తున్నాడు. అది ప్రపంచానికి తలెత్తినటువంటి పెద్ద ముప్పు. అయితే దీన్ని హిట్లర్ ఎట్లాగైతే ఎదిరించారో
ఈ ట్రంప్ ని లేదా అమెరికాను కూడా అదే విధంగా ఎదిరించడానికి అంతకంటే బలమైనటువంటి శక్తులు ఇవాళ ప్రపంచంలో ఉన్నాయి. అయితే అది ఏ రూపంలో జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేటువంటి మనం విజువలైజ్ చేసి చెప్పలేము. ట్రంప్ అనుసరించేటువంటి వైఖరిని బట్టి కూడా అది ఆయన వైఖరిని గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంది కొరియా ప్రెసిడెంట్ తో కూడా ఒక్కొక్కసారి పోల్చుకోవడం జరుగుతుంది, ఈ కైండ్ ఆఫ్ ఆయన ప్రవర్తిస్తున్నారు అని. సో ట్రంప్ టాప్ ప్లేస్ లో ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అవి మరి ఆయనకి సత్ఫలితాలు ఇస్తాయా లేకపోతే ఎదురు దెబ్బలను ఇస్తాయా? అందరినీ ఒక రకం చేసి ఒకవైపే ట్రంప్ ఉంటారనేది రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి ఏం జరుగుతుంది అనేది.